మిర్యాలగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రీసెంట్గా మీరు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసుంటే ఆ సినిమా క్లైమాక్స్ అందరికి కూడా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. బట్ సినిమాల ప్రభావం మనుషుల మీద పడుతుంది అనేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కూడా ఆ ప్రభావం పడుతుందని ఒక న్యూస్ వచ్చిన తర్వాత నాకు కూడా అర్థమైందనమాట. మేడ్చల్ జిల్లాలో మన్నేగూడలో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆ పెళ్ళిని నిరాకరించారనమాట. నిరాకరించిన తర్వాత ఆ యువకుడు ఏం చేశాడంటే పెళ్ళి వద్దని చెప్తున్నారని ఏదైతే తన బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ శాంపిల్ని ఒక సిరంజిలో తీసుకొని పెళ్లి కూతురికి, అంటే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఎవరైతే వద్దని చెప్పిందో ఆ అమ్మాయికి ఎక్కించడం జరిగింది. తీరా చూస్తే ఒక 3-4 డేస్లో ఆ అమ్మాయికి హెవీ ఫీవర్ వస్తుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, అసలుకి ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? పెళ్ళి వద్దన్న ఒకే ఒక్క కారణంతో వాడు చేసిన పనికి వాడిని ఏం చేయాలి అసలుకి? అసలు ఈ అమ్మాయి లైఫ్ ఏం కావాలి ఇప్పుడు? అంటే 3-4 వీక్స్ తర్వాతే పాజిటివ్ వస్తుంది. బట్ ఇప్పుడైతే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఫీవర్ అన్నీ స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా. అండ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అండ్ తనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్ అనేది మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఏషియన్ ఆండ్రాలజీ డైరెక్టర్ ఆశీష్ రెడ్డి గారు. ఆశీష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీరు చూసే ఉన్నారు అండ్ విన్నారు కూడా క్లియర్గా. నిజంగా బహుశా ఎప్పుడు కూడా చూసుండం ఇలాంటి ఒక న్యూస్ని. మనం కూడా వింటామా, ఇప్పుడు సినిమాల ప్రభావం మన మీద పడుతుందా అనేది క్లియర్గా కనిపించింది అనమాట. నిజంగా ఒక పాజిటివ్ ఉన్న వ్యక్తి వాడు అంతకన్నా పెద్ద శాడిస్ట్ ఇంకొకటి ఉండడు అనమాట. ఆ శాడిస్ట్ ఏదో చేసిన పనికి ఆ అమ్మాయి జీవితం బలి. ఇప్పుడు ఏంటి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఆ అమ్మాయికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎయిడ్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందా? సో మోస్ట్ ఇంపార్టెంట్ సార్, జనరల్లీ ఏంటంటే ఎంత మనము బ్లడ్ ఇచ్చినా కానీ, బ్లడ్ ఎక్కించినా కానీ అది డైరెక్ట్ సర్క్యులేషన్లోకి పోయిందా లేదా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే నార్మల్ అంత ఎక్స్పీరియన్స్తోని వెజల్లోకి ఇచ్చేంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. జనరలీ నార్మల్గా ఎక్కడన్నా ఇంజెక్ట్ చేస్తే అది బాడీ రియాక్షన్తో నా ఫీవర్ వచ్చుండొచ్చు. బట్ ఎక్స్పోజర్ డైరెక్ట్ హెచ్ఐవి రావడం చాలా అంత ఈజీ అయితే కాదు. ఓకే ఓకే. అంటే యూజువల్గా మనం బ్లడ్ ఎక్కించినా ఓకే ఓకే అంటే బ్లడ్ తోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఎయిడ్స్. బట్ ఇంటూ సర్క్యులేషన్. ఓకే. ఇప్పుడు నార్మల్ మనకు వెజల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లో ఏంటి, డైరెక్ట్ వెజల్స్ లోకి వెళ్ళిపోతుంది బ్లడ్. ఓకే. ఇది డైరెక్ట్ మజిల్ లో అన్న ఫ్యాట్ లో కన్నా వెళ్తుంది. ఓకే. సో అక్కడ నుంచి అగైన్ ఎక్స్పోజర్ రేట్ ఇస్ జనరలీ నార్మల్ గా మనకి లిటరేచర్ ప్రకారం ఇస్ జనరలీ 0.3 to 0.5%. ఓకే. ఈ 0.3 లో పడతారా అనేది ఇట్స్ అగైన్ లక్ ఫ్యాక్టర్ లాగా. బట్ జనరల్లీ ఇట్లా కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చాలా అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చినాయి ఇప్పుడు. ఓకే. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఇట్లాంటి ఎవరైనా ఎక్కించినా కానీ మంచి టాబ్లెట్స్ ఆపేయచ్చు. ఎందుకంటే మేము యాజ్ సర్జన్స్, మేము కూడా ఒక ఆండ్రాలజిస్ట్ లాగా చాలా సర్జరీస్ చేస్తుంటాం. హెచ్ఐవి పేషెంట్స్ లో కూడా ఆపరేట్ చేస్తుంటాం. అప్పుడు మాకు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న ఇప్పుడు నీడిల్ బైట్స్ అవుతుంటాయి. సో అప్పుడు మేము పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మెడికేషన్స్ తీసుకుంటాం. ఈ మెడికేషన్స్ తీసుకుంటే హెచ్ఐవి అనేది రాదు. ఓకే. అంటే ఎక్స్పోజర్ అయినా కానీ డ్యూరేషన్ ఉంటుందా సార్? ఎన్ని డేస్ లో తీసుకోవాలి? డెఫినెట్ గా 48 అవర్స్ లో తీసుకోవాలి. 48 అవర్స్ 48 అవర్స్ అంటే 48 అవర్స్ 48 అవర్స్ విలేజ్ సైడ్ కాబట్టి వాళ్ళకి సిమ్టమ్ వచ్చిన వరకు తెలియదు కదా. యా. సో కానీ హై ఫీవర్ కూడా అంటే జనరలీ సర్క్యులేషన్ లో మనకి అది వైరస్ కనిపించడానికి జనరలీ 3 months పడుతుంది. 1 month అని అనుకుంటాం, కానీ ప్రాపర్ గా మనకి వైరస్ ఐడెంటిఫై చేయేది మాత్రము 3 months టైం పడుతుంది. కానీ ఈ రోజు ఎక్సలెంట్ మెడికేషన్స్ ఉన్నాయి హెచ్ఐవికి. అసలు ఆయన కూడా దీని గురించి గవర్నమెంట్ కూడా చాలా మంచి సప్లై ఇస్తుంది. కంప్లీట్ గా ఎరాడికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న డిసీజ్ లో హెచ్ఐవి నెక్స్ట్ 5 to 10 years కంప్లీట్ ఎరాడికేట్ కూడా అయిపోతుంది. నాకు తెలిసి అమ్మాయికి ఏం కాకపోవచ్చు. ఇంత ఎక్స్పోజర్ అయినా కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ మచ్ ఆఫ్ ఎ ప్రాబ్లం. హాస్పిటల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కొద్దిగా డాక్టర్స్ అందరికి తెలిసి ఇది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మెడికేషన్స్ వాళ్ళు ఇచ్చేసే ఉంటారు. నాకు తెలిసి అయితే షీ మైట్ బి వెరీ సేఫ్. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది కామన్ గా అయితే వస్తుంటుందండి, ఫీవర్, హెడేక్? ఎస్ జనరల్లీ ఏంటి బయట ఏదైనా మనకి బ్లడ్ మన బాడీలోకి వచ్చినా కానీ అది 2-3 రకాలు ఉంటుంది. ఒకటి బాడీ రియాక్షన్ అని ఉండొచ్చు. రెండోది లేకపోతే కామన్ గా బయట ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఆ ఫీవర్ వచ్చి ఉండొచ్చు, హై గ్రేడ్ ఫీవర్. అంటే వాల్యూమ్ కూడా చాలా తక్కువ కదా సార్, ఒక నీడిల్ అంటే ఒక సిరింజ్ లో హార్డ్లీ 5 ml. అంత కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా అది ఇచ్చేటప్పుడు ఆమెకి తెలిసి ఇచ్చిండ్రా తెలియకుండా ఇచ్చిండ్రా. సో ఇవన్నీ వి నీడ్ టు అండర్స్టాండ్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎక్స్పోజర్ నిజంగా జరిగిందా? ఓకే.
సో మీరన్నారు ఇప్పుడు క్లియర్‌గా చాలా మెడికేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లమ్ లేదు. అవును. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చాలా వచ్చినాయని చెప్పారు కాబట్టి, సార్ ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేసే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! మీరు ప్లేస్ చెప్పినట్లుగా. చాలా ఇంపార్టెంట్. 100%. ఓకే. ఇప్పుడు ఓకే. ఫ్యాట్ ఎక్కువున్న దాంట్లో ఇచ్చినాము అనుకోండి, ఎక్స్‌పోజర్ రేట్ కొద్దిగా తక్కువనే ఉంటది. డైరెక్ట్ ఓకే. సన్నగా ఉండి డైరెక్ట్ వెసల్‌లో అదే వెరీ రేర్ సార్. అంటే నార్మల్‌గా ఎక్స్‌పోజర్ అయినా గాని, ఇప్పుడు ఒక 1000 పీపుల్‌లో తీసుకుంటే ఎక్స్‌పోజర్ రేట్ ప్రకారం 32 పీపుల్‌కి ఆ 1000లో 32 పీపుల్‌కి వస్తదని హ్మ్. లిటరేచర్‌లో ఉంది మనకి ఓకే. బుక్స్‌లలో. ఓకే. సో, లెట్స్ థింక్ షీ విల్ ఫాల్ ఇన్ దట్ అదర్ నంబర్స్. హ్మ్. అంటే మీరు బిఫోర్ ఏమన్నా ట్రీట్ అంటే ఇప్పుడు చేసారా ఆ సార్? 32 ఇలాంటి కూడా ఇలాంటి వాడకుండా పేషెంట్స్‌ని ఎప్పుడైనా మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు దీస్ ఆర్ మోర్ లైక్ అంటే జనరల్లీ సార్ నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లలో నీడిల్ షేరింగ్స్ వస్తుంటారు. ఓకే. ఎక్స్‌పోజ్ అయ్యి వస్తుంటారు. ఓకే. బట్ లక్కీగా ఏందంటే వితిన్ ఫ్యూ ఇయర్స్ ఇది కంప్లీట్‌గా ఎరాడికేట్ అయిపోయే డిసీజ్‌లలో ఉంది. డబ్ల్యూహెచ్ఓ చాలా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్‌లో నెక్స్ట్ 10 ఇయర్స్‌లో హెచ్ఐవీ షుడ్ కంప్లీట్‌లీ గో అని చెప్పి దానిపైన మంచి మంచి రిసర్చ్ నడుస్తుంది. మెడికేషన్స్ కూడా చాలా అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చినాయి. హ్మ్. 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 ఫ్యూచర్‌లో ఇది సర్క్యులేషన్‌లో కనపడేంత అంటే నార్మల్‌గా హెచ్ఐవీ పర్సన్ కూడా ఈ మెడికేషన్ తీసుకున్న తర్వాత అది బ్లడ్‌లో కనిపించకపోవడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జ జ కంప్లీట్ ప్రివెన్షన్‌కి మెడికేషన్ వచ్చిందని చెప్తారా మీరు? లేకపోతే అంటే తగ్గించడం వరకు. పోస్ట్ ఓకే. తగ్గించే వరకు వైరల్ లోడ్‌ని కంప్లీట్‌గా నెగెటివ్ చేసే ఛాన్సెస్ వస్తున్నాయి. చాలా అడ్వాన్స్ మెడికేషన్స్ వస్తున్నాయి. ఓకే. సార్ ఇప్పుడు ఇంకోటి ప్రీ హ్మ్. ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్లీ ఎక్స్‌పోజర్ ఛాన్సెస్ ప్రీ కూడా ఉన్నాయి. పోస్ట్ కూడా ఉన్నాయి. ఈ డేసెస్‌లలో. ఓకే. ఓకే. సో, యాహ్! అంటే ఇప్పుడు 5 డేస్ అయింది కాబట్టి వితిన్ 1 మంత్ ఆర్ మీరన్నట్లుగానే ఒక యాంటీవైరల్ 4-6 యాంటీవైరల్ థెర యాంటీవైరల్ థెరపీ స్టార్ట్ చేస్తే ఈ ఆ! ఛాన్సెస్ ఆఫ్ పెరిగేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మెడికేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే డాక్టర్ ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసుంటారు. సో, ఐ థింక్ షీ విల్ బి ఔట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. గ్రేట్ యాహ్! సార్. ఎందుకంటే అట్‌లీస్ట్ ఇలాంటి న్యూస్ విన్నప్పుడు పానిక్ అవుతారు. యాహ్! దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వే. ఒక మనిషిని అది చంపడం లాగానే గదా! అవును. ఒక మనిషికి ఎక్కించడం అంటే తెలిసి ఇస్తే అది అయితది, ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని తెలిసి మరి ఇచ్చిందంటే సొసైటీస్ షుడ్ చేంజ్. జస్ట్ పెళ్ళికి ఒప్పుకోలేదన్న ఒకే ఒక కారణం అన్నమాట. వెరీ ఆ! సాడ్ సార్. వెరీ సాడ్. ఇప్పుడు యాహ్! రీసెంట్‌గా మీరు సినిమా గూడా వచ్చింది దానికి సంబంధించి. అవునవును. మీరు చెప్పారు ఇందాక అవును. 'రాజు నేను వెడ్స్ కూడా రాంబాయ్' అని చూడలేదు. చెప్పి యాహ్! లాస్ట్‌లో ఓకే. హీరోయిన్‌కి అదే పని చేస్తారన్నమాట. అంటే ఓహ్! హీరోతో ఓహ్! పెళ్లి గాకుండా వాళ్ళ సైడ్ పేరెంట్స్ ఆ అమ్మాయికి ఇంజెక్షన్ చేస్తారు. దట్స్ సార్ అంటే ఇంత పెథటిక్ ఆలోచనను మార్చాలి సార్. అంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటియన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు హ్మ్. హెచ్ఐవీ వచ్చింది అంటే రకరకాల ఛాన్సెస్ ఉంటాయి. దానికి రకరకాల మెడికేషన్స్ వస్తున్నాయి. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. క్యాన్సర్ లాంటి అడ్వాన్స్డ్ స్టేజెస్‌లో కూడా వి హావ్ ఇట్లాంటియన్నీ కంప్లీట్ ఎరాడికేట్ అయ్యే ప్రాబ్లమ్స్. ఒక మనిషిని చంపే అధికారం ఎవడికుంది సార్? ఇట్లా వాళ్ళ సో సాడ్. కానీ ఇప్పుడేంటి ఇన్ ఫ్యూచర్ ఆ అమ్మాయికి మీరు చెప్పినట్లుగానే మెడికేషన్ ఉంది కాబట్టి డెఫినెట్. అంటే అది 100% ఏదో షీల్ బి ఓకే సార్. ఫ్యాట్‌లోనో ఎక్కడో స్టోరేజ్ అయ్యి ఉంటుంది. పెద్ద ప్రాబ్లమ్ ఉండదంటున్నారు గానీ షీ ఇన్ మైట్ షీ మైట్ ఫ్యూచర్ షీ మైట్ కమ్ ఔట్ ఆ! ఆఫ్ యెస్. పాపం యెస్. వాళ్ళకి కూడా భయమేస్తది గదా! 100%. అందరికి భయం సార్. జనరల్లీ అప్పట్లో ఒక చానా ఇదొచ్చింది. అంటే నీడిల్స్‌లలో పెట్టి హ్మ్. సినిమా థియేటర్స్‌లో పెడతారు. విజయవాడ సైడ్ ఎక్కడో జరిగింది ఇట్లాంటియి అని జెప్పి. అయ్యో! కానీ జనరల్లీ అట్లాంటి సిట్యుయేషన్‌లో వైరస్ వోంట్ సర్వైవ్. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా నేను ఫ్రెష్ బ్లడ్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా ఎక్కిస్తేనే దానికి ఛాన్స్ ఆఫ్ వైరల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. అలానే వదిలేసి వాడు ఎప్పుడో తీసి కొన్ని అవర్స్ తర్వాత ఎక్కిస్తే అది యూజ్‌లెస్ అది. ఓహ్! యూజ్‌లెస్. ఓకే. 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 సూపర్ అబ్సల్యూట్‌లీ సార్. యూజ్‌లెస్. ఇట్ షుడ్ బి ఇమ్మీడియేట్. ఓహ్! ఇమ్మీడియేట్‌గా ఇ ఇమ్మీడియేట్‌గా. చేస్తేనే అది వర్క్ అవుతుంది. లేకపోతే వర్క్ అవ్వదు. వైరస్ వోంట్ సర్వైవ్. ఓహ్! సూపర్. సో, థాంక్ యూ వైరస్ సార్. వోంట్ సర్వైవ్. ఎందుకంటే రైట్. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు అవేర్‌నెస్‌గా ఏదో ఒకటి మీలాంటి డాక్టర్స్ చెప్పినప్పుడే వాళ్ళలో గూడా కొంచెం భయం తగ్గుతుంది. డెఫినిట్‌గా డెఫినెట్లీ వాళ్ళేదో సార్. విలేజ్ డెఫినెట్లీ. సైడ్ వాళ్ళు కాబట్టి డెఫినిట్‌గా అవును. మీరు చెప్పినట్లుగా అక్కడ డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుంటారు. సేఫ్‌గా థెరపీ. ఉండుంటారని మనం అనుకుంటున్నాం. సో, ఎనీహౌ ష్యూర్. థాంక్ యూ సో మచ్ ఆశిష్ రెడ్డి గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. బై. బై.